రమణ వెంకట పిల్ల ముదురు టెంకట విదెక్కి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ చూసారుగా, వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు, అందుకే చేశాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్. ఎండ్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ప్రెసర్ లింక్, ఫాన్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకుని. అలాగే యాప్ లేకపోతే ఎలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని. డిస్క్రిప్షన్లో యాప్ లేక ఉంటుంది, ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ ఈ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్కి రీప్లేస్మెంట్ ఒకటి వేసుకోండి. ఇలా అన్ని లేయర్స్కి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్రస్తుతం క్లిక్ చేసి మిర్రర్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి. టోటల్ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ 14.56 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సాచురేషన్ యాడ్ చేసుకొని సాచురేషన్ -, కొట్టేసుకొని మొత్తం టోటల్ -100 కొట్టేసుకొని మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎక్స్పోజర్ గామా అనే ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఫోటో తగ్గట్టు ఎంత పట్టుకుంటారంటే -58 కొట్టేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 14.6 దగ్గరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి, వీటి మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి, వీటి మా రైట్ సైడ్ ట్రిమ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్ ఫోటోలోకి వచ్చేసి ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్ గామా యాడ్ చేయండి. మీకు ఫోటో లైటింగ్ ఎలా దాని తగ్గట్టు యాడ్ చేయండి. ఇలా నేను ఫోటోకి 19 కొట్టేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీ ఫోటో కొట్టేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి స్టార్టింగ్లోకి వచ్చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఇక్కడ పక్క సైడ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా స్టార్టింగ్ రీఫ్రేమ్కి వచ్చేసి స్టార్టింగ్ వచ్చి ఇలా మొత్తం జూమ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఎండింగ్కి వచ్చేసి రీఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమంటారా కర్వ్ యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుని కర్వ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మోషన్ బార్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది మోషన్ బార్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 10 కొట్టేసుకోండి, మీకు ఫోటో తగ్గట్టు. ఇక్కడ 12 కొట్టేసుకుంటాను. ఇలా కొట్టేసుకొని ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ లేయర్ వేసుకొని ఈ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి.
ఇలా అన్ని ఫోటో లేయర్స్కి ఇలా చేసేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.